కార్తీక పురాణం 21వ అధ్యాయం సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజేడు. పురంజేడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. రణక్షేత్రం అంతా చూడటానికి రుద్రభూమిలాగా ఉంది. పురంజేడి శరీరం దెబ్బతిన్నది. విజయం కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజేడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు. సుశీలుడనే పురోహితుడు పురంజేడి దగ్గరకు వచ్చి, దైవబలం లేనిదే విజయాన్ని సాధించడం అసాధ్యం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీక పూర్ణిమ. శ్రీహరిని ఆరాధించు. నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకుని విజయుడివై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు. ఆ మరునాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి శ్రీహరిని పూజించి దాన ధర్మాలు చేసి బయలుదేరాడు. ఆ సమయంలోనే మెడనిండా తులసిమాలలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు పురంజేడితో, విచారించకు, సైన్యాన్ని కూడా తీసుకుని శత్రువుల్ని ఎదిరించు, నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. ఆ తర్వాత పురంజేడు యుద్ధం చేసి శత్రురాజులను ఓడించి విజయలక్ష్మిని వరించాడు. శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులు కావడం కంటే గొప్పది మరొకటి ఏదీ లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహాత్మ్యములను